హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ వాసిస్ మల్టీవర్స్. ఈరోజు మీకు మైసూర్ పాక్ స్వీట్ చెప్పేస్తానండి. ఇంట్లోనే మనం ఈజీగా చేసేసుకోవచ్చు. ఈజీ అంటున్నాను కానీ కొంచెం కష్టమే. బట్ ఒకటైతే కావాలండి, అటెన్షన్. ఖచ్చితంగా అటెన్షన్ మాత్రం దీని మీద పెట్టాలి. చిన్నది కానీ మనం పక్కకి వెళ్ళామా మొత్తం పాకం అంతా వేస్ట్ అయిపోతుంది. ఈ రెసిపీ నేను మా హస్బెండ్కి డెడికేట్ చేస్తున్నాను. ఎందుకు అనుకుంటున్నారు? పాపం వచ్చిన కాడి నుంచి ఆయన అడుగుతూనే ఉన్నారు. బట్ నేనే చేయడానికి చాలా లేట్ అయింది. అందుకే ఇప్పుడు చేసి పెట్టేస్తున్నాను అనమాట. దీనికోసం నేను ముందుగానే బేసన్ ఒక కప్పు తీసుకున్నాను. అందులో అది ఖచ్చితంగా జల్లించుకోవాలి. అది జల్లించిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ మైదా, అలాగే ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి పొడి పొడిగా మనము కలుపుకోవాలి. ఆ తర్వాత నేను ఒక కప్పు శనగపిండికి 1.5 కప్పు నేను షుగర్ని తీసుకున్నా. అలాగే 2 కప్పులు వాటర్ వేసుకొని దాన్ని బాయిల్కి పెట్టేశాను. షుగర్ సిరప్ అయ్యేలోపే నేను పక్కన 1.5 కప్పు ఆయిల్ని కూడా హీట్ చేసుకున్నాను అనమాట. షుగర్ సిరప్ ఈ ఆయిల్ హీట్ అయ్యేలోపు షుగర్ సిరప్ ఒక చిన్న తీగ పాకం వచ్చినంత వరకు మనం పాకం పట్టేస్తే సరిపోద్ది. ఈ పాకంలోనే ఉందండి మొత్తం అంతా. పాకం కానీ ఇంకొంచెం గట్టిగా అయిపోయిందా మైసూర్పాకు చాలా గట్టిగా అయిపోతుంది. అలాగని పాకం రాకుండా మనం వేసామా మైసూర్పాకు అసలు రానే రాదు. మొత్తం అంతా వేసేసిన తర్వాత పాకం బాగా పూర్తయిన తర్వాత మనం పిండిని కొంచెం కొంచెంగా వేస్తూ కలుపుకుంటూ ఉండలు లేకుండా బాగా కలిసిపోయిన తర్వాతే మనము ఆయిల్ కూడా హీట్ చేస్తూ ఉంటాం కదా, కొంచెం కొంచెంగా నేను ఇప్పుడు చూపించే విధంగా ఆయిల్ వేస్తూ కలుపుతూ ఉండాలి. అలాగే ఆయిల్ హీట్గా ఉండాలి, వెంటనే వేస్తూ ఉండాలి. మళ్ళీ ఇంకొంచెం గరిట వేసుకొని మనం 1.5 కప్పు ఆయిల్ హీట్ చేసాం కదా, అది మొత్తం అంతా దీనికి పడుతుందన్నమాట. అది బాగా వేసుకొని కలిసిపోయిన తర్వాత మీకు అయ్యిందా లేదా లాస్ట్ స్టేజ్లో ఇలా చూడండి, మీకు కనిపిస్తూ ఉంటుంది. ఈ స్టేజ్కి వచ్చేసరికి ఇప్పుడు ఏదైతే నేను మీకు చూపిస్తున్నాను ఇలాగా గరుగ్గా కొంచెంగా కలర్ చేంజ్ అవుతుందన్న టైంలోనే మీరు బౌల్కి కొంచెం ఆయిల్ రాసేసుకొని దాంట్లో వేసేయడమే. వేసేసి మీరు ఒక 10 to 12 మినిట్స్ వదిలేసిన తర్వాత కట్ చేసేసుకొని ఇంకా మీరు డిమోల్డ్ చేసేసుకుంటే మనకి ఎంతో రుచికరంగా ఉండి హోమ్ రెసిపీ మైసూర్ పాక్ రెడీ అయిపోతుంది. మీరు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో చూసి మీరు రెసిపీ తయారు చేసి మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.